అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సాక్షి ఛానల్లో ఒక డిబేట్లో మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే, రాజధాని అమరావతి వేసెల రాజధాని అని చెప్పేసి ఒక ఎనలిస్టుగా ఉన్నటువంటి కృష్ణరాజు అని అయినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు. ఆ సందర్భంగా ఎవరైతే దానికి వ్యాఖ్యాతగా ఉన్నటువంటి లేదా మోడరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఖండించకపోవడం. సో దీని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఆ కృష్ణరాజు అని ఆయన కూడా బయటకు వచ్చి ఆయన మాట్లాడిన సందర్భంలో ఏంటంటే, ఇటీవల ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక అనుసారం దాంట్లో ఉన్నటువంటి అంశాలను బట్టి చూస్తే రాజధాని అమరావతి ఉన్నటువంటి ప్రాంతంలో భారీ ఎత్తున ఈ సెక్స్ వర్కర్స్ ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి నేను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో క్షమాపణ చెప్పారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఏంటి నివేదిక ఏంటి, అసలు నిజంగా ఈ నివేదికకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, ఆ నివేదికలో నిజంగా అమరావతి రీజియన్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా సెక్స్ వర్కర్స్ ఉన్నారా లేదా అనేటటువంటి దాని మీద మనం ఒకసారి కానీ చూస్తే, దీన్ని ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ అనేటటువంటి ఒక సంస్థ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఒక సర్వే చేసింది. ఈ సర్వే చేసి ఒక కేస్ స్టడీని సమర్పించింది. ఈ కేస్ స్టడీ దాని ప్రకారం, వాళ్ళు చేసినటువంటి స్టడీ ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి సెక్స్ వర్కర్స్ ఎంతమంది ఉంటున్నారు, సో వాళ్ళకి సంబంధించి ఎందుకని ఆ వృత్తిలోకి వెళ్లాల్సి వస్తుంది, ఎన్ని హాట్స్పాట్లు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి, ఎస్పెషల్లీ ఈ సంస్థ ఎందుకు పనిచేస్తుందంటే HIV AIDS సంబంధించి రూపుమాపడం కోసం ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలను బట్టి చూస్తే మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ కర్ణాటక 15.04%తో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది ఈ మహిళా సెక్స్ వర్కర్స్ విషయంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ 12% 2వ స్థానంలో ఉంది. అలాగే 3వ స్థానంలో మహారాష్ట్ర, 4వ స్థానంలో ఢిల్లీ ఉంటే 7.06%తో తెలంగాణ 5వ స్థానం ఉందని చెప్పేసి ఆ నివేదికలో చెప్పినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇది ఒక ప్రైవేట్ సంస్థ, దీనికి క్రెడిబిలిటీ కూడా ఉండేటటువంటి అవకాశాలు లేవు. వీళ్ళు 2011 సెన్సెస్ ప్రకారం కొన్ని ఈ సర్వే కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఈ సర్వే చేసినటువంటి పరిస్థితుల్లో సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ మహిళా సెక్స్ వర్కర్స్ ఎందుకని పెరుగుతున్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. దాంట్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. సో ఇది ఒకటే కాదు, చాలా స్వచ్ఛంద సంస్థలు ఏంటంటే అనేక రకాలైనటువంటి సామాజిక పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాయి, వాటి మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో స్వచ్ఛంద సంస్థల పని అది. అయితే ఇక్కడ ఈ సంస్థ మాత్రం ఒక నివేదిక సమర్పించి ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి, ఎంతమంది ఆపరేటర్స్ ఉన్నారు, ఈ వివరాలన్నీ కూడా బయటపెట్టింది. అది కూడా అథెంటికేషన్గా ఎక్కడ కూడా బయటపెట్టలేదు. సుమారుగా అనేటటువంటి అంశాన్ని కూడా అక్కడ వాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరు కూడా బయటకు వచ్చి మేము సెక్స్ వర్కర్స్ చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు, లేకపోతే వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఉండదు కదా. సో కాబట్టి ఎంతమంది ఉంటారని చెప్పడం కూడా అంత ఈజీ అయ్యేటటువంటి వర్క్ కాదు అది. కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒక లెక్క కట్టి చెప్పినటువంటి పరిస్థితి. ఆ లెక్కను పట్టుకొని కృష్ణరాజు అనేటటువంటి ఒక జర్నలిస్ట్ అంట ఆయన, తర్వాత ఆయన ఒక ఎనలిస్ట్ అట. సో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మంచి అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఆయన వచ్చి అమరావతి అనేది వేసెల రాజధాని, అమరావతి చుట్టుపక్కల మొత్తం కూడా ఈ మహిళా సెక్స్ వర్కర్సే ఉంటారు, వాళ్ళ కోసం చాలా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి, అధిదేవతల రాజధాని ఏంటి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. వాస్తవంగా అమరావతి అనేది గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఆయన గతంలో పరిపాలించారు. ఆయన గౌతమి అనేటటువంటి తల్లికి పుత్రుడైనటువంటి శాతకర్ణి పరిపాలించిన ప్రాంతం. గౌతమి పుత్ర శాతకర్ణి అంటే ఒక తల్లినే తన పేరుగా మార్చుకున్నటువంటి ఒక మహా చక్రవర్తి పాలించినటువంటి ప్రాంతం అమరావతి. మరి అలాంటి ప్రాంతంలో మహిళైనటువంటి తన తల్లి పేరునే తన పేరుగా మార్చుకొని పాలించినటువంటి ప్రాంతాన్ని మహిళలను కించపరుస్తూ ఈరోజు ఆ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి మాట్లాడడం నిజంగా జుగుప్సాకరమైనటువంటి విషయం. సో నోరు ఉంటుంది, నోట్లో నాలుక ఉంటుంది, నాలుక నరం ఉండదు, కానీ ఏ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం, మహిళల్ని కించపరచడం, ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడడం, రాజధానికి సంబంధించినటువంటి మహిళల్ని గతంలో ఎన్ని మాటలు మాట్లాడారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో అది కమరాజధాని అనేసి, అంటే అమరావతి కాదు కమరావతి అని చెప్పేసి, అంటే సామాజిక వర్గానికి సంబంధించిందని ఎన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అది ఒక మునక ప్రాంతం అని చెప్పేసి ఎన్ని వ్యాఖ్యలు చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి ఎన్ని కుట్రలు చేశారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన చేస్తుంటే ఒక మహిళా రైతు చేతికి వాచ్ పెట్టుకొని ఉంటే ఇది యాపిల్ వాచ్ కట్టుకున్న వాళ్ళు రైతులుగా ఉన్నారు, వీళ్ళు వచ్చి ఆందోళన చేస్తున్నారు, ఈమె పలానా పబ్బులో తిరిగింది, లేకపోతే పలానా వైన్ షాప్లో ఉంది అని చెప్పేసి కొన్ని మార్ఫింగ్ ఫోటోలు తీసుకొచ్చి అమరావతికి సంబంధించినటువంటి మహిళల పట్ల ఏ విధమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టులు చూసాం మనం. సో అంతటి
విషం చిమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేరుతోటి ఎనలిస్ట్గా వచ్చినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి మహిళల పట్ల వాళ్ళు వేసల రాజధాని అనడం ఖచ్చితంగా ఆ ఛానల్కి ఉన్నటువంటి ఉద్దేశమేమో అనేటటువంటి వాదన ఈరోజు బయటంతా కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, ఇది క్షమించరా అన్నటువంటి నేరం అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడతాం. ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే ఆ నివేదిక ఉందో, నివేదికను కానీ ఒకసారి కానీ మనం కానీ చూస్తే ఓవరాల్గా వీళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా చేసినటువంటి పరిస్థితి. సో వీళ్ళు చేసినటువంటి లెక్కలు మనం కానీ చూస్తే కర్నూలు ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే అక్కడ ఫిమేల్ సెక్స్ వర్కర్సు 43,861 మంది ఉన్నారట. అంటే వీళ్ళు ఎన్రోల్ చేసుకుంటారనమాట. మహిళా సెక్స్ వర్కర్స్ వచ్చేసి అయ్యా మేము సెక్స్ వర్కర్ అని చెప్తారు. దాన్ని బట్టి వీళ్ళు ఎగ్జాక్ట్ సంఖ్య కూడా ఇచ్చేసినటువంటి, ఎంత దారుణమైనటువంటి నివేదిక ఇది. 43,861 మంది ఉన్నారని చేసి ఎగ్జాక్ట్ ఫిగర్ మా దగ్గర ఉంది అని చెప్పేసి వీళ్ళు చూపించినటువంటి పరిస్థితి ఉంది. రెండవ స్థానంలో కృష్ణా ఉంది, 15,437 మంది మహిళా సెక్స్ వర్కర్స్ ఉన్నారని. 3 కడప ఉంది, అనంతపూర్లో 4, 5 గుంటూరు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు. సో ఈ విధంగా ఎంతమంది ఉన్నారు అనేటటువంటి దాన్ని నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, లేకపోతే అమరావతి రీజియన్లో ఎంతమంది ఉన్నారు అని కూడా ఎక్కడ కూడా చెప్పాలా. అమరావతి రీజియన్ ఉన్నటువంటి గుంటూరు కావచ్చు, అలాగే కృష్ణ, ఈ 2 జిల్లాల పరిధిలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా తక్కువ సెక్స్ వర్కర్స్ ఉన్నటువంటి ప్రాంతం. మరి అలాంటిది వేశ్యలకు రాజధాని ఎలా అవుతుంది? అంటే రాజధాని అంటే ఏంటి, వేశ్యలకు రాజధాని ఏంటి, ఆ ప్రాంతం అంతా అలాంటి వాళ్ళు ఉన్నారనే కదా. సో అలాంటి మాటలు అంటే ఇక్కడ ఒక నివేదికను అడ్డం పెట్టుకొని కూడా చెప్పారు. ఆ నివేదికలో కూడా అది లేదు. ఆ ప్రాంతంలో ఎంతమంది సెక్స్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు మరి ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఎవరు చెప్పాడో తెలియదు. అంటే ఇప్పుడు సెక్స్ వర్కర్స్ రోడ్డు మీదకి వచ్చేసి మేము సెక్స్ వర్కర్స్ అని చెప్పేసి ఎవరు కూడా మెల్ల దండలేసుకొని తిరగరు, అంతేకాకుండా వచ్చి చెప్పరు. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ జీవితం. సో దీనివల్ల వాళ్ళు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. చాలామంది బయటకు వస్తున్నారు, రిహాబిలేషన్ జరుగుతుంది. వాళ్ళందరి పట్ల కూడా ఒక రకమైనటువంటి సున్నితమైనటువంటి అంశాల పట్ల చాలామంది కూడా అంటే వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి అలాంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇలాంటి సంస్థలను కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నివేదికలో కూడా ఎక్కడ ఆ ప్రాంతంలో ఇంతమంది మహిళా సెక్స్ వర్కర్స్ ఉన్నారు అనేటటువంటి వాదన కూడా ఎక్కడ కూడా ఆ వివరాలు కూడా లేనటువంటి పరిస్థితి. కానీ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి దాన్ని తీసుకొచ్చి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం నిజంగా జుగుప్సాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు చర్యలు తీసుకోవాలంటే మహిళల పట్ల మాట్లాడేటటువంటి వాళ్ళు, మహిళల పట్ల నోరెత్తేటటువంటి వాళ్ళు, మహిళలను ఇష్టానుసారం మాట్లాడేవాళ్ళు, మహిళలను గౌరవించలేనటువంటి వాళ్ళు సమాజంలో ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. గతంలో ఇదే విధంగా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధినేత, ఆయన ఈ విషయంలో నేను మాట్లాడనన్నారు. ఎవరైతే దీనికి మోడరేటర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి లక్ష్మీపార్వతి గురించి ఒక కాలర్ ఏదో మాట్లాడతా ఫోన్ పెట్టావు నోర్మోయ్ అని చెప్పేసి అతని ఫోన్ కట్ చేసి చెప్పినటువంటి పరిస్థితి. ఎస్, లక్ష్మీపార్వతి గురించి మాట్లాడాడు, అలా మాట్లాడకూడదు, మాట్లాడాడు కాబట్టి ఖండించాడు. మరి ఇక్కడ అమరావతికి సంబంధించినటువంటి వ్యవహారంలో వేసలు ఉన్నారు అక్కడ అని చెప్పినప్పుడు ఎందుకు ఆయన ఖండించలేదు? మేము ఏదేమన్నా దీని మీద ట్రోల్ చేస్తారేమో చూసుకోండి అని చెప్పేసి ఆయన ఇంకా కూడా రెచ్చగొట్టేలాగా మాట్లాడించినటువంటి పరిస్థితి. ఏంటి అసలు జర్నలిజం ఎటువైపు అవుతుంది? అసలు జర్నలిజం అంటే ఏంటి? జర్నలిజం విలువలు అంటే ఏంటి? అంటే ఇష్టానుసారంగా ఒక నలుగురిని మనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను కూర్చోబెట్టుకొని ఇష్టానుసారంగా మన పార్టీని, మనకు ఫండ్స్ ఇచ్చేటటువంటి ఆ పార్టీని పైకి లేపడమే ఈరోజు జర్నలిజం అనుకోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే, ఇందాక నాకు తెలిసి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒక లేఖ రాసినట్టున్నారు ఎంఐబికి. సో దాంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా సరే ఎంఐబి ఇలాంటి ఛానల్స్ పట్ల ఖచ్చితంగా ఒక నియంత్రణ అనేది చాలా అవసరం. అంతేకాకుండా ఇందులో పాల్గొనేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీకో లేకపోతే సంస్థలకో ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఇలా మాట్లాడడం వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు నోరుని జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇలాంటి ఊరు పేరు లేనటువంటి సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల్ని అడ్డం పెట్టుకొని వాటి ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అది ఊరు పేరు లేని సంస్థ అయినప్పుడు కూడా అది కూడా ఎక్కడ చెప్పలేదు. అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని వాడలేదు. ఆ పక్కన ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడ కూడా ఉమెన్ సెక్స్ వర్కర్స్ అంతమంది ఉన్నారు అనేటువంటి నివేదికలు కూడా లేనటువంటి అంశాన్ని ఉన్నట్టుగా చూపించి దాన్ని ఒక రకంగా విషయం చిమ్మేటటువంటి ప్రయత్నం చేయడం అనేది నిజంగా దారుణమైనటువంటి విషయం. అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.